చాలా చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉంటుంది. స్నో పడితే చూడాలని లాస్ట్కి పడిపోయింది. స్లోగా ఇంకా టైం చాలా ఉంటుంది అవతల రన్నింగ్లో రౌండ్ తిరగాలి ఇంకా. ఓకేనా? ఇక్కడ స్కీ లిఫ్ట్ ఉంది కదా, ఇందులోంచి పైకి వెళ్తారు ఫస్ట్ అక్కడి పైకి. అక్కడ నుంచి స్కీయింగ్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ నుండి చూడండి. ఇప్పుడు నేను జూనియర్ వెళ్తాను. ఓకేనా? మరుపేరాని కథలు అలుపేలేని అరగై అభినయనాలు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్నైతే ఆ ట్రైన్ జర్నీ అయితే చాలా 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 బాగుంది. ఆ పైకి పోయి అక్కడంతా కూడా అక్కడ చూడడము అదంతా కూడా బాగుంది. మెయిన్ అక్కడ మనం ఆ జర్నీనే అక్కడ పైకి మౌంటైన్కి వెళ్ళేటప్పుడే బాగా అంత వ్యూస్ అన్నీ కూడా బాగుండి అక్కడ ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ ఇది కొలరాడో స్ప్రింగ్స్ నుండి వేరే సిటీకి వెళ్తున్నాము. దాని పేరు బ్రెకెన్ రిడ్జ్. సో అక్కడికి వెళ్తున్నాము. అది వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 hours డ్రైవ్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్గా హోటల్కి వెళ్ళడం లేదు, డైరెక్ట్గా చూసే ప్లేసెస్కి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి ఫస్ట్ గాండోలా రైడ్కి వెళ్తాము. దాని తర్వాత ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ అని వెళ్తాము. ఇంకా అక్కడ మొత్తం అంతా ఈరోజు ట్యూబింగ్, స్కీయింగ్ అన్నీ ఉంటాయి. స్కీయింగ్ మనం చేస్తామో లేదు తెలియదు, కానీ ట్యూబింగ్ రిమైనింగ్ అన్నీ ఆడుకోవడం అవన్నీ కూడా ఇంకా మామూలు స్నో యాక్టివిటీస్ అన్నీ అక్కడ ఉంటాయి. సో అందుకోసమనే ముందే ఇప్పటి నుంచి అన్నీ మొత్తమే ఫుల్ రెడీ ఉన్నాము. అంటే డైరెక్ట్కి వెళ్తాము కదా అక్కడికి, అందుకోసమనే. అట్లనే ఈరోజు స్నో పడే అవకాశం అక్కడ ఉందంట. సో లైట్గా అది కూడా పడితే మేలు. సో మొత్తం ఫుల్ ప్యాకప్ చేసుకున్నానికి ఫుల్ స్వెట్టీగా ఉంది. సరే, ఇప్పుడైతే ఇంకా టైం 9 అవుతా ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి? బ్రెకెన్ రిడ్జ్. ఆల్రెడీ లగేజ్ అంతా కూడా కార్లో పెట్టేసినాము. ఇంకా డైరెక్ట్గా ఊపుకుంటా పోవడమే. అంటే జాకెట్స్ పట్టుకోవాలా? ఎవరు జాకెట్ వాళ్ళు వేసుకొని సరిపోతుంది. ఈ మధ్య బాబుకి గ్లామర్ పెరిగినట్లు ఉంది. కొన్ని పొట్ట కూడా పెరిగింది గ్లామర్ తో పాటు. ఇక్కడ అదిగో పక్కనే ఉన్నాడు, మెరిసిపోతున్నాడు. బాయ్ హోటల్. మాకు కింద హాట్ చాక్లెట్ కావాలా? హాట్ చాక్లెట్ దీంట్లో హాట్ చాక్లెట్ ప్యాకెట్ వేసినాము. ఓకే ఓకే. హనీగా చూడండి, కొలరాడో టీ షర్ట్ వేసుకోయింది. How was everything? Good. Where you guys going today? We're going to Breckenridge. Oh, nice. Yeah. That'll be a pretty drive. It's such a pretty day. Do you need a paper receipt? Yes, please. No, I've just driven through, maybe stopped at a gas station. Yeah. But it's real fancy up there. It's where all the fancy ski resorts are. Yeah, it's beautiful. Okay. Yeah, it's really pretty. I wouldn't know where to go anywhere, really. It's so pretty. Thank you. Thank you. Thanks so much, guys. Thank you. ఇందులో వీళ్ళకి హాట్ వాటర్ మాత్రమే కావాలా. వీళ్ళు హాట్ చాక్లెట్ తెచ్చుకున్నారు. ఇవి కలుపుకోవడానికి ఎంత రైడ్ కోసం. ఓకేనా? రా. ఈరోజు రైడ్ చాలా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో స్నో పడే అవకాశం ఉంది. ప్లస్ పడకపోయినా కూడా చుట్టుపక్కల స్నో ఆల్రెడీ ఉంటుంది. యాక్చువల్గా ఈ కొలరాడో రావడమే స్నోలో ఆడుకోవడానికి. సో మెయిన్ ఈరోజు స్నోలో ఆడుకుంటున్నాం బాగా. ఇంకా డైరెక్ట్గా గాండోలా రైడ్ దగ్గరికి వెళ్తాము. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలా. దాని తర్వాత అవన్నీ చూసుకున్న తర్వాత నైట్ హోటల్ దగ్గరికి. డైరెక్ట్గా హోటల్ దగ్గర కాదు. ఇప్పుడు 9 అయింది. 11 కల్లా అక్కడ ఉంటాం. 11:30కి. Just be ready to enjoy your night. Oh baby, it's right now. You don't wanna waste this time. మధ్యలో ఒక ప్లేస్లో ఆపినాము. ఎందుకు ఆపినాము అనేది ఇప్పుడు చూపిస్తా. ఆపాల్సి వచ్చింది దీన్ని చూస్తేనే.
అట్లా ఉంది ఇక్కడ సీన్. చూడండి ఇక్కడ నుంచి వచ్చినాము, ఇట్లా వచ్చింటే ఎదురుగ్గానే ఇక్కడ అంతా చూడండి ఎట్లుందో, మొత్తం ఎలా ఉంది. ఎక్కడ చూసినా కూడా తెల్లగా ఎంతవరకు ఇక్కడంతా కూడా మౌంటైన్స్ ఉన్నాయి. ఇట్లనే ఇక్కడంతా చూడండి డైరెక్ట్గా చూస్తుంటే భలే ఉంది అసలుకి. సో దీన్ని చూద్దామనేసి ఆపినాం, అందరు ఇక్కడ ఆపుతున్నారు. భలే ఉంది. ఎట్లుందిరా? యా సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది కదా. మధ్యలో ఏవో పోయినాయి కదా. ట్రక్ ఉంది అక్కడ, హౌస్ ఉందా? అవునే, ఇల్లులు కూడా ఉన్నాయి అక్కడ. చూడు ఇక్కడ ఉన్నాయి, హౌసా ఏదా అది, ఇక్కడంతా ఉన్నాయి. ఓ మనం కూడా అక్కడికి పోతున్నామా? ఇప్పుడు మనం కూడా ఈ రూట్లో వెళ్తున్నాము. ఇక్కడ ఈ మధ్యలోంచి చూడండి, దీని మధ్యలోంచి వెళ్తాము ఇట్లా. ఇక్కడంతా కూడా అదిగో ఇది ఈ రోడ్డు మధ్యలోంచి వెళ్తాం మనం ఇప్పుడు. ఆ సైడ్కి వెళ్ళాల. సూపర్, చాలా బాగుంది. సరే వెళ్ళిపోదాం, మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది. అక్కడ ఇంకా బాగుంటుందేమో, పోయే కొద్దీ ఇంకా 1 hour ఉందా? ఓకే. ఇక్కడ నుండి మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకా ఒక 1 hour ఉంది. 1 hourలో మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఈ 60 miles ఉందా? ఈ మంచు కొండల మధ్యలో వెళ్తాం, బాగుంటుంది. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. ఇక్కడైతే చాలా 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 బాగుంది. మొత్తం అంతా ఎక్కడ చూసినా కూడా ఫుల్ స్నోనే ఉంది. ఈ చుట్టూ స్నోనే ఉంది. రోడ్ ఒక్కటి బాగా క్లియర్ గా ఉంది. రిమైనింగ్ అంతా కూడా ఈ చుట్టూ కూడా ఫుల్ స్నో. పిల్లలకు కూడా చాలా చాలా నచ్చింది. ఇంతవరకు నచ్చలేదు ఏది కొలరాడో, ఇప్పుడు నచ్చింది. స్నో కనిపిస్తుంది కానీ ఇది కూడా తినలేరు అనుకుంటాను. ఇంకా గ్రాస్ అయితే కనిపిస్తాను స్నో లో. ఇంకా ముందు పోయకపోతే ఇంకా ఎక్కువ తిన్ అవుతుంది. ఐ మీన్ అంటే థిక్ అవుతుంది, బాగా ఫుల్ భలే ఉంటుంది. చూడండి ఇక్కడంతా కూడా భలే ఉంది, చాలా చాలా బాగుంది. Are you enjoying? Yes. Yes. Are you enjoying? Yes. Are you enjoying? Yes. I'm also enjoying. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, అబ్బాబ్బాబ్బా సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఈ రైట్ సైడ్ అంతా చెట్లు ఉన్నాయి, ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా మౌంటైన్స్. చూడండి ఈ డ్రైవ్ అయితే చాలా 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 బాగుంది, ఎక్సలెంట్. ఇప్పుడు కనిపిస్తుంది అసలైన కొలరాడో. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. మాతో పాటు పింకీ అండ్ డైనర్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. చూడండి Yeah, snow చూస్తాను. స్నో చూస్తా అన్నారు పింకీ అండ్ డైనర్. Yes. బాగానే ఉందంటున్నారా ప్లేస్? ఫస్ట్ టైం వచ్చినాయా ఇవి? Yeah. ఇంతకుముందు వచ్చినాయా? లే, స్నో ఒకసారి చూసింది టెక్సస్ లో, ఓకే. దాని తర్వాత చూడలేం. అవునా? కానీ జాకెట్లు ఇయర్ మఫ్స్ తీసుకోలేదు. ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోదామా? Only Pinky. పింకీ వదిలేసి వెళ్ళిపోదామా? Everyone so mean to Pinky in this household. She's so nice. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. వర్త్ అన్నట్లా ఉంది. డ్రైవింగ్ కూడా అంత ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా పోవాలన్నమాట. కొంచెం స్నో పడితే ఇంకా బాగుంటుంది. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. ఇప్పుడే ఇక్కడికైతే రీచ్ అయినాము. ఇక్కడెక్కడన్నా కార్ పెట్టేసి పోవాలా, అంతేనా? యా అంతే. వీళ్ళందరూ అప్పుడే స్కీయింగ్ కి రెడీ అయ్యి వెళ్తున్నారు.
లాస్ట్కి మన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. మన కార్ని ఇక్కడ ఈ గరాజ్లో పెట్టేసినాము. ప్లస్ ఇప్పుడు నడుచుకుంటా అక్కడ గాండోలాస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. ఏం గండోలా అంటారా, గాండోలా? గాండులా ఏదో. ఇది బ్రెక్ కనెక్ట్ గాండులా, దీని పేరు బ్రెక్ కనెక్ట్ గాండులా. సో అక్కడ నుంచి ఆ కొండపైకి పోతాయి. ఇప్పుడు నడుచుకుంటా దగ్గరికి పోదాము, చూపిస్తా. ఈ ఏరియా అంతా కూడా చూడండి ఎట్లా ఉందో, భలే ఉంది. చూడండి నైటే స్నో పడినట్లుంది బాగా ఫ్రెష్గా ఇక్కడంతా కూడా. చూడండి మనము ఇక్కడ నుంచి ఆ లాస్ట్గా అక్కడ పోవాలి. అక్కడ ఆల్రెడీ అన్నీ పోతూ ఉన్నాయి. కార్ దిగుతానే మన వాస్ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించినారు, అంటే మన సబ్స్క్రైబర్స్ కనిపించినారు. ఇక్కడే డోరాంగాలో ఉంటారంట, డోరాంగా కాదు డెన్వర్లో ఉంటారంట. మాట్లాడిస్తున్నారు. అక్కడ ఏముందో అది భలే ఉంది అక్కడ మౌంటైన్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అట్లనే ఇక్కడంతా కూడా చూడండి, ఈ మౌంటైన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం ఆ పైన మౌంటైన్స్ పైకి వెళ్తాం. అక్కడికంతా కూడా ఇక్కడ మనం ఎక్కాల. ఇక్కడ నుంచి నడుచుకుంటా వచ్చి ఇక్కడికి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఉంది గోండోలా ఎంట్రన్స్. ఇది ఇక్కడ వస్తున్నాయి చూడండి, ఇందులోనే మనం ఎక్కి పైకి మౌంటైన్ పైకి వెళ్ళాలి. ఈ రైడ్ ప్లస్ బస్ రైడ్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రీనే, ఏమి టికెట్స్ ఏమి లేవు. మళ్ళీ అక్కడ యాక్టివిటీస్కి అయితే పే చేయాలా, ఏమైనా మనం ఆడుకోవడానికి. అట్లా ఎక్కువ అందరూ స్కీయింగ్ వెళ్తున్నారు. పీక్ 8కి వెళ్తామా? మేము పీక్ 8కి వెళ్తామంట. థర్డ్ స్టాప్లోనా? ఓకే. మన టర్న్ కూడా వచ్చేసింది. కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి, అక్కడ స్టాప్ చేయరు, రన్నింగ్లోనే ఎక్కాలి. స్లోగా 53 వెళ్ళండి నన్ను. స్లోగా ఇంకా టైం చాలా ఉంటుంది. అవతల రన్నింగ్లో రౌండ్ తిరగాలి ఇంకా. ఓకేనా? ఇట్లా పడుకో. ఇట్లా మీరు రన్నింగ్ ట్రైన్ ఎక్కేది దిగేది అలవాటు చేసుకోవాలా ఇండియాలో. అవుతుంది. చూడు ఇక్కడ మన టైం ఉంది దిగేకి. భలే ఉంది రా. ఇంకా పైకి పోయే కొద్ది చాలా బాగుంటుంది. అంతేనా? 10 minutes ఏనా? 10 minutes ఏంట? అమ్మయ్యా ఏదో సౌండ్ వచ్చారు. భలే ఉంది. ఫ్రీ కాబట్టి ఇంకా బాగుంది. రే అన్నీ పడేస్తున్నావు. సూపర్. చూడండి ఇక్కడ నుంచి మనము హైట్లో వెళ్తున్నాం. ఈ హైట్స్ అంటే పాపం ప్రతి భయము ఇబ్బంది పడుతుంది. ఓకేనా? భలే ఉందిరా, సూపర్. ఇది చూడండి ఎంత బాగుందో. సూపర్, ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఏమిటి ఫాస్ట్ గా అక్కడ కొంచెం క్యూలో టైం తీసుకుంటే కొంచెం బాగుంటుంది, కానీ ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఓకే కదా ప్రతి? బాగుంది. అయిపోయింది 10 minutes అంటలే. ఇది ఫస్ట్ స్టాప్ లో ఆగుతుంది ఇప్పుడు. అవునా? ఓకే. మనం అంటే కొంచెం ఫ్లాట్ గ్రౌండ్. నీకు ప్రాబ్లం అయితే ఎక్కడ స్టాప్ అంటే అక్కడ ఆపుదాం. అంటే ఆపుదాం మీన్స్ ఫస్ట్ స్టాప్, సెకండ్ స్టాప్ అన్ని స్టాప్ చాలా ఉన్నాయి. బాగుంది. ఇది ఓపెన్ చేయలేమన్నా? ఫస్ట్ స్టాప్ లో దిగుతామా? కళ్ళు మూసుకోవద్దు ప్రతి. చూడు ఎక్కువ హైట్ లేదు చూడు. ఇదైతే చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఈ చుట్టుపక్కల చూడడానికి బాగుంది, దాంతో ఇంకా బాగుంది. నార్మల్గా అయితే వేరేటివి ఉన్నాయి, మేమంతా వేరే చోట ఎక్కినాము, అక్కడంతా నార్మల్ ప్లేస్ అనమాట. అప్పుడు అంత బాగాలేదు, ఇప్పుడైతే చాలా బాగుంది. చూడండి అయిపోయింది, గ్రౌండ్కి వచ్చేసినాం. ఇక దిగాల్సిన అవసరం లేదు కదన్నా.
అంటే వాళ్ళకి చెప్పాలా ఓకే అలా అది ఓపెన్ జస్ట్ ఉండాలి లోపల. అది ఓపెన్ అయితే నువ్వు ఉండాల్సిందే అంతే కదా. ఓకే మళ్ళీ ఇది రివర్స్ పోదా అక్కడికి? స్ట్రైట్ వెళ్ళి మాట్లాడతాము. షూరా? అడుగుతాం ఒకసారి. ఇప్పుడే ఫస్ట్ స్టాప్ కి అయితే వచ్చినాము. మనము థర్డ్ స్టాప్ కి వెళ్ళాలి. పీక్ 3, పిక్ 8. పీక్ 8. ఓకే సో ఫస్ట్ స్టాప్ అయితే ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరెవరు ఉంటారో ఇక్కడ వాళ్ళే దిగుతారు. ఓకే స్టాప్ టు పిక్ 7 ఏముండదు 8. ఆల్రెడీ లాస్ట్ వీకే వచ్చింది జున్ను, అందుకోసం బాగా తెలిసినట్టు లాస్ట్ చెప్తాను. వీకెండ్. లాస్ట్ వీకెండ్ సో బాగా పెద్ద తెలిసినట్టు చెప్తాను. మాకు తెలియదు కాబట్టి ఎందుకు ఓపెన్ అవుతామే. దిగాల. మళ్ళా ఇప్పుడు స్టార్ట్. Yeah. ఈ ఎక్స్పీరియన్స్ మనకు చెప్తే అవ్వదు కానీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే బాగుండేది. ఎంత బాగుందంటే పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. Yeah. నాలాంటి పిల్లలు ప్లస్ నాలాంటి యూత్ అందరూ. Family people. సెకండ్ స్టాప్ వచ్చింది, డాన్స్ చేస్తాను, బ్రేక్ డాన్స్. Michael Jackson అనుకుంటాండి. ఇక్కడ నుంచి దిగేసి చాలా మంది స్కీయింగ్ చేస్తున్నారు. వెళ్ళిపోతున్నారు చూడు ఇక్కడ దిగేసి. ఆ trees చూడండి ఎంత భలే ఉన్నాయి చూడండి. అదే రైడ్ స్కీయింగ్ ఇది. అక్కడ పైన. లిఫ్ట్. ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ చేస్తున్నారు స్కీయింగ్. అక్కడ పైనుంచి వస్తున్నారు చూడు యా ఫుల్. చూడండి ఇక్కడ అంతా కూడా. మనం ట్రై చేద్దాం. ఓకే చూడడానికి పోవచ్చా ఇక్కడ వరకు? పోవచ్చు. అక్కడ కూడా పీక్ 8 లో కూడా ఉందా? అక్కడ కూడా ఉందా? ఓకే. సో ఇట్లాంటి ప్లేస్లు చాలా ఉన్నాయంట. 7, 8 పీక్లు ఉన్నాయంట అక్కడికి. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ స్టాప్ లో మనం దిగిపోతాం. అందరూ ఇంకా అయిపోయింది, ఇప్పుడు మనం దిగాలి. ఇక్కడ ఆపదు, మమ్మీ ఫస్ట్ దిగుతుంది, నేను చెప్తాను. ముందరక. థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఇక్కడైతే సూపర్ ఎక్స్ట్రాడినరీ వ్యూ. ఇక్కడైతే చలి కూడా లేదు. బా ఏముంది తెలుసా? చూపిస్తా. నేను ఫస్ట్ బాగా చూడని. అబ్బాబాబాబాబా చూడండి ఎంత బాగుందో. ఇక్కడంతా కూడా తెల్లగా భలే ఉంది. ఇక్కడంతా చూడండి, అందరు ఫుల్ స్కీయింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి భలే ఉంది. రా ముందుకు పోయి చూద్దాం కొంచెం. ఈ టోటల్ ఏరియా అంతా కూడా ఒక్కసారి చూడండి ఎట్లా ఉందో. చూడండి ఇట్లా ఉంది ఇక్కడంతా కూడా. ఇట్లాంటి వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అట్లానే ఇట్లా ఈ బిల్డింగ్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడంతా కూడా చూడండి, అక్కడ వరకు మొత్తం సూపర్. ఇదంతా కూడా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇట్లనే ఉన్నాయి. ఇక్కడ స్కీ లిఫ్ట్ ఉంది కదా, ఇందులోంచి పైకి వెళ్తారు ఫస్ట్ అక్కడికి పైకి. అక్కడ నుంచి స్కీయింగ్ చేసుకుంటూ వస్తారు. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడికి వచ్చేస్తున్నారు. వావ్ సూపర్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తారు. అక్కడికి వెళ్ళేది మళ్ళీ దాంట్లో వెళ్ళేది. భలే ఉంటుంది యాక్చువల్గా, అంటే పై పోయేది వస్తే, కానీ మనకు రాదు. ఇట్లా స్కీయింగ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. కాకపోతే అది అలవాటు ఉండాలి. లేదనుకో వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అంటే లెగ్స్ బ్రేక్ అయిపోయిందంట కదా, తప్పిపోయినారు కూడా. పిల్లలు ఒకటే పోయినారంట, వాళ్ళు కూడా తప్పిపోయినారంట. సో ప్రాబ్లం అనమాట. అది అలవాటు ఉండాలి. వీళ్ళకైతే చిన్నప్పటి నుంచి అలవాటు బాగా. బాబా ఏం వస్తున్నారా, ఇట్లా బ్రేక్ వేసి ఇట్లా పోయేటప్పుడు భలే ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ చేసుకుంటారా? శాంటా కూడా వెళ్తున్నాడు ఇప్పుడు. చూడండి, మెరీ క్రిస్మస్. చూడండి ఇక్కడ. అవును, ఇంకోటి మనం అది ట్యూబింగ్ కూడా అంత పై నుంచి వస్తుందా? అంత రాదా ట్యూబింగ్? అంటే కొంచెం హైట్ నుంచి అయినా వెళ్ళచ్చు కదా. ఇక్కడ కాదు, వేరే చోట ట్యూబింగ్. అక్కడ ఇంత హైట్ ఉంటుందంటావా? లేదా? నేను కూడా నేర్చుకుంటే బాగుంటాను ఇది. Oh, baby, it's right now. You don't wanna waste this time.
దీని పక్కనే ఇక్కడ చూడండి, ఇక్కడ స్కీ అండ్ స్నో బోర్డింగ్ స్కూల్ ఉంటుంది. ఇందులో మనకి ఫస్ట్లో క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ తీసుకుంటే కొత్త వాళ్ళు కూడా చేయొచ్చు, కాకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ. ఇవి రెంట్కి ఇస్తారు. ఇవి తీసుకొనేసి అక్కడ క్లాస్ విని వెళ్ళొచ్చు, కాకపోతే డేంజర్ అంటారు, అంటే అలవాటు లేకపోతే అంతే. అట్లనే ఇక్కడంతా కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ తిని దాని తర్వాత ఇక్కడ వెళ్ళిపోవచ్చు. ఇట్లా పోయేసి పైనుంచి అవన్నీ కూడా చేసుకుంటా జారుకుంటా రావచ్చు. ఇప్పటి వరకు నేను చూసిన దానిలో ఇదే బాగా నచ్చింది మాకు. బ్రెకెన్ బ్రిడ్జ్ చాలా బాగుంది. బ్రెకెన్ బ్రిడ్జ్ వస్తే అందరికీ బాగుంటుంది. యాక్చువల్ స్నో కనిపిస్తుంది. ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ లేము, బాగుంటుంది అంతా. ఇక లోకి పోదాము. వాళ్ళకి అడ్డం వచ్చి కింద పడిపోతారేమో. ఇక్కడంతా చూడడం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి లోపలికి వెళ్తున్నాము. ఏదో చిన్న రెస్టారెంట్ ఉంది, స్కై హిల్ గ్రిల్ అంట. కొంచెం వెచ్గా కూడా ఉంటుంది. ఇది రెస్టారెంట్. ఇది చూడండి, ఇక్కడ ఏమన్నా కొంచెం ఫ్రైస్ ఏమో తినేసి వెళ్దాం. ఇప్పుడు లంచ్ టైము 1 o'clock అయింది. ఇక్కడ మేము పిజ్జా తీసుకున్నాము. పిజ్జా మా ఇద్దరికి ఇది తిన్న తర్వాత మళ్ళీ మనము వేరే ప్లేస్కి వెళ్ళాలా. అక్కడ మనకి ఆ ట్యూబింగ్ అవన్నీ కూడా మనం చేస్తామన్నమాట. ఇక్కడ అయితే ఈ స్కీయింగ్ అయితే మనం చేయలేము. అక్కడ మనము అంటే మా పిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అక్కడ మనం ట్రై చేయొచ్చు. హనీ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది స్నోలో. బాగుంది, చలి కూడా అస్సలు లేదు, చాలా చాలా బాగుంది. మేము తిని బయటకు వస్తూనే ఇక్కడ చూడండి మొత్తం స్నో పడుతూ ఉంది. స్నో పడుతుందా పడదా అనుకుంటా అంటే చూడండి ఎంత బాగుందో, భలే ఉంది. మేము లైవ్లో చూడాలనుకుంటా అంటే పడితే భలే ఉంటుంది అనుకుంటా అంటే వాళ్ళు చూస్తే ఇంకా ఇట్లే చేస్తానే ఉన్నారు. వాళ్ళు అంతే అంటావా? వాళ్ళు ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటారు వాళ్ళు. భలే ఉంది. ఈరోజు పడుతుందని చెప్తారు కానీ డౌట్ ఉండే. ఇప్పుడు జాగ్రత్త అన్న. ఇక్కడంతా వీళ్ళు రీల్స్ చేస్తున్నారు. కింద పడిపోయి గ్లౌజ్ భలే ఉంది. నిన్న మొన్న కొలరాడని చూసి కొంచెం లైట్ తీసుకోయింటివి. ఇంత బాగుంటుంది అనుకోలేదు. కొలరాడు చాలా బాగుంది చూడండి, సూపర్. ఇంకా వీళ్ళు చూడు చేస్తూనే ఉన్నారు. చాలా చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉంటుంది. స్నో పడితే చూడాలని లాస్ట్కి పడిపోయింది. ఇంకొంతసేపు అయితే ఇక్కడంతా కూడా ఫుల్ అయిపోతుంది. ఇంకొచ్చేస్తున్నారు అందరు వెనక్కి. నాన్న హెయిర్ అంతా చూడు ఎట్లయిపోయింది. బాగుందా కాదు, మళ్ళీ మొత్తం వెట్టయిపోయింది చూడు. ఫోటో తీసి దాని తర్వాత వేసుకుంటా. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తూ ఉంటుంది ఏ ఊర్లో పడుతుంది, మేము ఏ ఊర్లో ఏ రోజు ఉంటాము, ఆ రోజు పడుతుందా స్నో పడదా అని చూస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే అక్కడ ఫస్ట్లో డ్రైవ్లో పడుతుంది అనుకున్నాము. ఇప్పుడైతే భలే ఉంది. కరెక్ట్ ఏరియాలో మనం ఈ స్నోఫాల్ చూస్తున్నాం. నాన్న మొత్తం వేసుకో. ఇదంతా చూడు వెట్టయిపోతే లోపల ఎట్లా ఫైన్ అవుతుందన్నా. వేసుకున్నా నువ్వు కూడా నిన్ను చూసారు నేర్చుకుంటాందే. వేసుకో. అది చూడు టీ షర్ట్ పెట్టి చేసుకుంటా అందులో. ఎట్లా ఉంది ప్రతి షక్క? సూపర్ సూపర్. 2 days డ్రైవ్ చేసి టెక్సాస్ నుంచి కోలరాడో రావడము ఇప్పుడు వర్త్ అనిపిస్తూ ఉంది. వెళ్దాం ఇంకా అక్కడ వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ బాగుంటుంది. ఇంకా ఇక్కడ పడుతుందంటే అక్కడ కూడా పడుతుంది. పోదాంపా. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉండబుద్ధి అవుతా ఉంది. కొంతసేపు అనుకున్నాము యాక్చువల్గా అంటే 12 వరకు ఇక్కడ ఉండాలనుకున్నాం కదా. 1 వరకు అనుకున్నాము. ఇప్పుడు టైము 2 అయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా ఇది చూసుకో కింద బాగుంది ప్లస్ ఏమి అంటే చలి కూడా లేదు. నేను గ్లౌజ్ కూడా వేసుకోవాలి వచ్చినప్పటి నుండి. అంటే మంది వేరేలే ఐరన్ బాడీ, సో అయినా కూడా చలికాల. ఇంకా దాదాపు స్నో కూడా అయిపోతున్నట్లు ఉంది. ఇంకా మనము ఆ రైడ్లో గండోలో రైడ్లో వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంచెము బిజీ అయిపోయింది లైన్. ఇంకా అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా స్నో వస్తూ ఉంటే.
ఇప్పుడైతే ఫుల్ క్యూ ఉంది ఇక్కడంతా కూడా. ఇంతకుముందు అయితే లేదు, బాగా ఫ్రీగా వచ్చింటిమి. మేము వచ్చేటప్పుడు దీనిపైన అస్సలు స్నో లేదు. ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది. మన టర్న్ కూడా వచ్చేసింది దాదాపుగా. ఇంకా దీంట్లో వెళ్ళిపోయి కింద కార్ దగ్గరికి వెళ్తాం ఫస్ట్. ఓకే వచ్చేసాయి. స్లోలీ ఇంకా స్లోలీ. ఇంకా స్నో అయితే పడుతూనే ఉంది. ఇప్పుడైతే చాలా చాలా బాగుంది. ఇంకా చెట్ల పైన అంతా పడుతుంది కదా ఇప్పుడు, ఇంతకుముందు లేకపోయింది ఇది. ఇంకా కొంతసేపు అయితే ఇంకా బాగుంటుంది. మరి అక్కడ ఉంటే పైన బాగుంటుండే మనం. I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby. ఇక్కడ చూడండి మొత్తం పార్కింగ్ లాట్ అంతా కూడా మునిగిపోయింది. కార్లు బస్సులు అన్నీ. ఇప్పుడు మన కార్ ఎక్కడ ఉందో పోయి ఎతకాల. ఇంకొంతసేపు ఇంటే అట్లే అదే పని చేయాల్సి వస్తూ ఉండే. కాకపోతే మనం లోపల పెట్టినాం, గరాజ్లో పెట్టినాం, ప్రాబ్లం లేదు. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. భలే ఉంది. ఇంకా పడుతూనే ఉంది. ఓన్లీ ఆ మౌంటైన్ పైన అనుకున్నాం కానీ ఇక్కడ కింద కూడా పడుతూ ఉంది. కిందనే ఎక్కువ పడతానట్టుంది. కింద ఎక్కువ ఉంది కదా, లేదు అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది రా ఇప్పుడు. సూపర్. ఇంకా కింద చూడు. ఇంతకుముందు మనం వచ్చేటప్పుడు ఇక్కడంతా దారి ఉండ, ఇప్పుడు దారి మునిగిపోయింది, రోడ్డు లేదు ఇప్పుడు. మంచి టైంలో కరెక్ట్ టైంలో వచ్చినాము. ఇక చూడండి కింద అంతా కూడా. ఇంతకుముందు మనం వచ్చేటప్పుడు ఇక్కడ అంతా రోడ్డు ఉండ. సూపర్. ఎంత బాగుంది. నీకు ఓకే కదా, ఇంకా సరిపోయింది కదా. సూపర్ ఎక్స్పీరియన్స్. అట్లనే చూడండి, నేనైతే గ్లౌజ్ వేసుకోలేదు. అది ఎంత చలి లేదు ప్రతి. ఎక్కడో మనం పోయినాం చూడు, ఫస్ట్ టైం ఎక్కడో పోయినప్పుడు ఫుల్ చలి అయిపోయింది. ఎక్కడ పది అక్కడ అనుకుంటా. పైకి పోయినప్పుడు ట్రైన్లో పోతుంది చూడు, అక్కడైతే తట్టుకోలేకపోయినాము. అది విండ్ వలన. ఇదేనా మన గరాజ్. కొంచెం జాగ్రత్తగా పోవాలా అంతే. రిమైనింగ్ అంతా కూడా బాగుంటుంది కానీ జాగ్రత్తగా పోతే చాలు. ఇక్కడంతా చూడండి, ఇక్కడ పడుతూనే మెల్ట్ అయిపోతూ ఉంది. సాల్ట్ వేసినట్టున్నారు ఇక్కడ. ఇక్కడంతా కూడా మళ్ళీ మామూలుగా ఉంది. ఫస్ట్ మనము ఇక్కడ పార్క్ చేద్దాం అనుకున్నాము, దాని తర్వాత దాని వెనకాల చేసినాము. ఇప్పుడంతే ఇబ్బంది అయ్యేది. చాలా బాగుంది ఇక్కడంతా కూడా. ఫోటోషూట్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు అంతా బాగుంది. ఇక్కడంతా కూడా బాగుంది. రే చలి ఏర్పడడం లేదురా, కోల్డ్ లేదా? రీల్స్ చేయబుద్ది అవుతాను కానీ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేము. Look at my hand, dude. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. ఇంకా డైరెక్ట్గా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అంతే. డైరెక్ట్గా చూస్తున్నాము. బాగా స్నోఫాల్ పడాలనుకుంటాంటివి. మన కోరిక మేరకు పడింది. వచ్చేసి గరాజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి ప్రతి స్నో తెచ్చుకుంటా ఉంది కార్లోకి. టెక్సస్లో పడదని. టెక్సస్లోకి ఇంటికి చూసుకోలేదు. వేరుగా ఫుల్ అయిపోయింది. మెయిన్ ఇప్పడము తీయడమే కష్టమైపోతుంది, టైం పడుతుంది దానికే. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము, వేరే ప్లేస్కి వెళ్ళాలా. దానిపైన పేరు ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్. సో ఇప్పుడు ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ వెళ్తున్నాం. ఇప్పుడే ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్ దగ్గరికి వచ్చినాము. ఇందులో ట్యూబింగ్ ఉంటుంది. మెయిన్ వచ్చినది ఆ ట్యూబింగ్కి, కానీ ఆ ట్యూబింగ్ ఈరోజు క్లోజ్ అంటారు.
ఇందాకే కనుక్కుంటే అక్కడ క్లోజ్ అని చెప్పినారు స్లోగా. కానీ ఇక్కడైతే చాలామంది ఉన్నారు, ప్లస్ ఏమో చేస్తూ ఉన్నారు. చూద్దాం. ఆ ట్యూబింగ్ మనము ఇక్కడ నుంచి చేయొచ్చు, కానీ ఇప్పుడు క్లోజ్ అంట, ఎందుకో తెలియదు. ఇది ఇక్కడ ఏరియా అయితే చాలా చాలా బాగుంది. ఏమి తగిందా, పడిందా? ఓకే, పట్టుకుందా? Free sledding hill over there. There's usually some sleds like lying around. People leave. You could probably go find a sled over there. Okay. That in this immediate area, that's probably the best thing to do right now. Sleigh ride or something? Yeah, what about the sleigh ride? I don't believe the sleigh rides are running today either. I And think then they're all the closed. skis are rentals, right? So yeah, this is a cross-country ski area, and we rent the skis here tomorrow morning at 9. Okay. Yeah, we're done for the day. Oh, you're done for the day? Yeah, we shut it down at 2. Oh, okay. It takes long people to get Okay, back that's in. Yeah. సో ట్యూబింగ్ అయితే లేదంట. అట్లనే ఇక్కడ ఇది స్కీయింగ్ ఉన్నింది. ఈ స్కీయింగ్ కూడా ఇప్పుడే క్లోజ్ చేస్తున్నారంట. ఇది నార్డిక్ సెంటర్ అని ఒకటి ఉంది, ఇందులో రెంట్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనము. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ అంట. వీళ్ళందరూ జస్ట్ వెనక్కి వచ్చేస్తేనే క్లోజ్ చేస్తారంట. కాకపోతే ఇక్కడ ముందుకు పోతే స్లెడ్డింగ్ ఉందంట. సో చాలామంది అక్కడ చేస్తూ ఉంటారు, ఫ్రీనే అది, మీరు వెళ్ళొచ్చు అని అన్నారు. ఇందాకే కొంతమంది వెళ్ళారట. ఓకే, జాగ్రత్త నాన్న. ఓకేనా? ఇట్లా రండి, అక్కడ అట్లా హైట్ ఉందా? ఓకేనా? ఇక్కడ రండి, ఇట్లా రండి. పర్లేదు ఇంకా వచ్చినా హాఫ్ వే వచ్చినా వచ్చేసే. ఏరా అంత భయం పెట్టుకుంటున్నావు సిస్టర్ని? దానికి భయం, అది పడుతుంది. చూడండి, ఈ కొండల మధ్యలో చాలా బాగుంది ఇక్కడంతా కూడా. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ జనాలు అయితే, వాళ్ళు తెచ్చుకొని అవి స్లైడ్ చేస్తున్నట్లున్నారు. ఈ చెట్లు, ఈ కింద స్నో కాంబినేషన్లో చాలా బాగుంది. చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారే. అది కాక ఫ్రీ, హ్యాపీ. కాకపోతే మనతోనే ఆ స్లెడ్ లేవే. మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడంతా బాగుంది, కాకపోతే ఇవి ఉన్నాయి కదా, ఇవి వాళ్ళు తెచ్చుకున్నారు అనమాట, వాళ్ళు తీసుకున్నారు. అది రెంట్కి ఇవ్వడం లేదు, అంటే వాళ్ళు ఓను అనమాట. సో అది స్నో కూడా ఎక్కువైపోయింది. ఏరా వీళ్ళు మనకి ఇస్తూ ఉన్నారు, యూస్ చేసుకోవచ్చు అని వన్ టైము. మనకైతే ఇవి ఇచ్చినారు, యూస్ చేసుకోండి మీరు అని వాళ్ళు. కాకపోతే మాకే భయం వేస్తూ ఉంది, చాలామంది కింద పడుతున్నారు, ఫుల్ బంపింగ్ ఉంది. వీళ్ళు పోతారా లేదా అనేది తెలియడం లేదు. చూడు ఆయన చూడు, మొత్తం దొల్లినాడు అట్లా. వెళ్తావా? ఓకే, జున్ను వెళ్తుందంట స్లోగా. కింద చూసుకో, ఏం కాదే. అయ్యి బాగుందిరా. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. బట్టి నువ్వు బారా హనీ, ఇద్దరు నడుచుకుంటా రాపండి. పో నువ్వు సేమ్, ఏం కావడం లేదులే. ఓకేనా? ఓకే, లెగ్స్ కొంచెం పెట్టుకో. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. బాగా స్టార్ట్ చేసుకుంటా ఉందని. ప్రాబ్లం లేదు, సరిపోయింది. కింద పడుకోకుండా మేలు కదా, ఇంకొకసారి అంతే, మళ్ళీ బాగా వస్తుంది. ఏరా ఎట్లా ఉండింది? బాగుపోయినావు నువ్వు. ఏరా బాగుంది దానికి? అవునా? ఇద్దరు కలిసి ఒకటే సరిపోండి. పట్టుకోని లెగ్స్ పైన పెట్టుకో, లెగ్స్ పైకి వెడల్పు వైట్ చేయొద్దు. ఇప్పుడు నేను చిన్న వెళ్తాను. ఓకేనా?
Why are they going so far? I don't go that far. That's look at భయపడినావా? భలే భలే ఉంది, చాలా బాగుంది. నన్ను ఎవరో ఇందాక కొట్టినారు. ఏదంటే పట్టించిండు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇది ఇచ్చేస్తారు మనకి, ఇది యూస్ చేసుకోండి అని. వాళ్ళు మీరే తీసుకోండి, దీన్ని ఆడుకోపోండి, మీరు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పినారు. సో ఇప్పుడు వెళ్తాను. Look easier than the other one. Why did it go so slow? Daddy got so slow. Daddy చాలా స్లో పోయినట్టున్నారు. మేమైతే బాగా ఫాస్ట్ పోతాం. స్ట్రైట్ చేయడం బాగుంది కానీ పైకి ఎక్కడైనా కష్టం. You go. ఓకే, Okay, ready? Bye bye. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు. ఓ బాగా ల్యాండ్ అన్నారా అని వాళ్ళు. I think that'll be fun. Oh, did Jay get hurt? ఓ is she okay? డాడీ ఫాస్ట్ పోవడం లేదా? ఇది కింద పోయేదైతే ఓకే కానీ ఎక్కడో చాలా కష్టం అవుతుంది. What if we go down those guys? ఇప్పుడు టైం 4:20 అయింది. 4:30 కల్లా 4:35కి సన్సెట్ అవుతుంది. ఇంకా కొంతసేపు ఆడేసి ఇది లాస్ట్ అంట, ఇది లాస్ట్ ఆడేసి వెళ్ళిపోతాం. చేతి పైన పెట్టుకో ఫస్ట్. Legs up. లెగ్స్ అప్, స్లోగా. రే జునుగాడు బాగా కంట్రోల్ చేస్తుంది వెనకాల, చేతులు పట్టి. ఏరా చాలా చాలు ఆ? ఇంటికి పోవడం. ఇంటికి వెళ్ళిపోదాం, బోర్ కొడుతుంది. ఈవెన్ మనకి అక్కడ ఆ ట్యూబింగ్ అన్నా కూడా ఇంతే కదా. ఏమంటే పైకి ఎక్కేటప్పుడు మనకి స్లైడ్ ఉంటుంది, ఎక్స్కలేటర్ ఉంటుంది, ఎస్కలేటర్ ఉంటుందంట. కొంచెం ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే పైకి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మన కార్లో కూడా అడ్డమేరా అనవసరంగా, ఎవరికైనా ఇచ్చేయాలి అంతే. ఇంకా ఆడుకోవడం అంతా అయిపోయింది, వెళ్ళిపోతాం. ఎట్లనా దీన్ని ఎవరికైనా ఇద్దామా? అందరితో ఉన్నాయి, ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతాం. అక్కడ పెట్టేసి ఎవరో తీసుకెళ్తారు. మన కార్లో పెట్టాలన్నా కూడా దాన్ని ఇబ్బంది కాబట్టి మళ్ళీ రేపే అట్లా వచ్చేయలేదా, అయినా కూడా పెట్టలేము మన కార్లో. గ్లౌజ్ రండిరా రే. ఏంట్రా అది? పైన్ కోన్, బేబీ పైన్ కోన్. పైన కోనా? అనుకుంటానా. తెలిస్తే చెప్పు, తెలియకపోతే ఉంటున్నాడు. హనీలో భర్తానా అవతల రే. అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా వీళ్ళొక్క ఫ్యామిలీ ఉన్నారు అంతే. పోదాంపా, చాలా బాగుంది కదా. డ్రైవ్ మొత్తానికి అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసినాం, చాలా చాలా బాగా చేసినాం. అక్కడైతే ట్యూబింగ్ అయితే ఇంకా మనము టికెట్ ఉండేది, టికెట్ లేకుండానే బాగా ఎంజాయ్ చేసినాం. ఫ్రీగా ప్లస్ క్లోజ్ అయినా కానీ బాగుంది. అవును, చాలా బాగుంది. అక్కడైతే ఇంకా ట్యూబింగ్ చాలా జనాలు ఉండేవాళ్ళేమో, ఇంకా ఇక్కడైతే బాగుంది. సరే, ఇట్లాంటిది మళ్ళీ మనము వేరే చోట చేస్తాం యాక్చువల్గా. అంటే ఆస్పెన్లో మళ్ళీ మనము ఆ ట్యూబింగ్ అవన్నీ కూడా అక్కడ ఉంటుంది, అక్కడ కూడా చేస్తాం. ఇక్కడ చూడండి, మన కార్ పైన అంతా కూడా స్నో పడింది. ఫస్ట్ టైమా ఈ కార్ పైన స్నో పడ్డాము. ఇక్కడ వచ్చినాయి, ఇదేంది ఇట్లా సపరేట్ డిజైన్ వచ్చింది. తెలీదు, రారా స్టార్ట్ అవుతుందో లేదో. ఏముంది? జున్నుకి వైఎస్ఎల్ బ్యాగ్ అండ్ హీల్స్ కొనేయాలా? తెలుగులో ఉంది. తెలుగులో ఉంది. ఉంటుంది. రండి రండి. ఇంకా ఇప్పుడు మన హోటల్కి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ ఇక్కడ క్లోజ్ అనేసరికి మేము కొంచెం ఫీల్ అయినాము. దాని తర్వాత అక్కడికి పోతే చాలా బాగుంది. అట్లనే ఎవరో మనసున్న మనుషులు, మంచి వాళ్ళు మనకి అది ఏది తట్ట ఇచ్చేసిపోయినారు. సో దాంతో
ఇంకా బాగుంది, చాలాసేపు ఆడినాము, అది కూడా ఫ్రీ కాబట్టి ఇంకా సాటిస్ఫై అన్నమాట. సో ఇది కూడా అయిపోయింది, ఏది మిస్ అవ్వలేదు మేము. ఇది ఫ్రిస్కో అడ్వెంచర్ పార్క్, ఇందులోనే మనం వెళ్ళింది ఇప్పుడు, కాకపోతే క్లోజ్ ఉంది, అయినా కూడా హ్యాపీ. ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా హోటల్కి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఎట్లా ఉంది, మొత్తం భలే ఉంది. ఇదంతా కూడా ఫుల్ ఫాస్ట్ వస్తున్నారు ఈ స్నోలో కూడా. ఇప్పుడే మన హోటల్కి అయితే వచ్చేసినాము. అక్కడ నుంచి ఆడుకున్న ప్లేస్ దగ్గర నుంచి దగ్గర 30 minutes అంతే. ఇందాకే హోటల్లో చెక్ ఇన్ అయిపోయింది, అట్లనే మొత్తం లగేజ్ అంతా కూడా రూమ్లో పెట్టేసినాము. ఇక్కడ ఈ చలిమంట, ఈ బాన్ఫైర్ ఉంటే ఇక్కడ కాచుకుంటా ఉన్నాం చలిని. ఎట్లా ఉందిరా ఈరోజంతా? బాగుందా? స్నోలో డ్రైవ్ కూడా బాగుంది, ప్లస్ అక్కడ చాలా చాలా బాగుంది. మొత్తం అంతా సీనిక్ డ్రైవ్ అంతా చాలా చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రోజు అయితే మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ రోజు మాత్రమే ఇక్కడ ఉంటాం మేము. మళ్ళీ రేపు మార్నింగ్ వేరే చోటుకి వెళ్ళాలా, వేరే సిటీకి. 3 hours డ్రైవ్ ఉంటుంది. అక్కడ మళ్ళీ హైకింగ్ అట్లాంటివన్నీ ఉంటాయి. అక్కడ కూడా ఇంకా ఫుల్ స్నోనే ఇంకా ఇప్పటి నుంచి. సో ఈ రోజు వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు